అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము హైడ్రా టీము, అట్లానే మన ఆనంద్ మల్లిగవర్ధన్ కర్ణాటక నుంచి ఎవరైతే మనకి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచారో వారు, అండ్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అందరూ కూడా మేము ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి, అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిక్ వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పు కూడా మేము అడ్రస్ చేస్తాము. అండ్ ఇక్కడ కొంతమంది బిల్డర్ ఎవరైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారో ఏరియా మన బక్షికుంట దగ్గర, వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అని వేసి సీవేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము, లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటము, ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటివి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము. 15 రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామని అన్నారు. చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరైతే కనుక చెరువులో డైరెక్ట్గా పొల్యూటెన్స్ వదులుతున్నారో వాళ్ళ మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. సార్, తమ్మిడికుంట లాంటి చెరువుని ఆదర్శంగా తీసుకొని దానికి మోడల్గా తీసుకుందాం అనుకున్నారంట, నిజమేనా కాదా? ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఏ చెరువులను మోడల్గా తీర్చిదిద్దుతున్నారు? ఆనంద్ గారికి ఇప్పుడు ఉన్నది, వారు వచ్చింది. ఇప్పుడు మేము తార్నాక కూడా అక్కడ కూడా మా చెరువులు కూడా, సో ఇట్లా అన్నీ కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీంతో చేస్తున్నాము. సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం. సో తమ్మిడికుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం. ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి. ఒక 10 చెరువులు ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దిష్టమైన ఆదేశాలు. షేర్లింగంపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, నిజమా కాదని ఒకసారి కనుక్కుందాం. షేర్లింగంపల్లి అటు ఈస్ట్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా, ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాల్లో కవర్ చేసేటట్టు మేము చేస్తాం. మక్తా చెరువులో నాలాన్ని డైవర్ట్ చేసి 3 ఎకరాలు కబ్జా చేశారు సార్. అంటే మన దృష్టికి రాలేదు, వస్తే తప్పకుండా చెక్ చేసి అది మరి నాలానికి డైవర్ట్ చేసి వాళ్ళు కబ్జా చేశారంటే కనుక రేపు వెరిఫై చేస్తాం. కబ్జా చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, చెక్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.